ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఈరోజు వాక్యము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 15వ వచనం. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము ఈ పొలిమేర చివర కాదేషు పట్టణములో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములో బడి అయినను ద్రాక్ష తోటలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజు మార్గములు నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకను ఎడవైపునకను తిరగకుండా పోయేదమని చెప్పించెను. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించబడిన గాక. ఈ వాక్యం విన్న ప్రతి సహోదరుల పట్ల దేవుడు ఆశ్చర్యకార్యం చేసి 2025 సంవత్సరం పూర్తయ్యేలోగా వాళ్ళ జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏమేమి కోరుకుంటున్నారు, సర్వశక్తివంతమైన నా దేవుడు ప్రతి అవసరతను తీర్చి మోడుబారిన జీవితంలో నూతనమైన కార్యం, అద్భుతమైన కార్యం జరిగించి నూతన అద్భుతాలతో, నూతనమైన జీవితంతో ప్రతి ఇంటిని, ప్రతి హృదయాన్ని, ప్రతి ఒక్క మనిషి యొక్క మనసును మార్చబోతున్న దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించి వాక్యం విన్న ప్రతి బిడ్డ పట్ల నువ్వు అద్భుత కార్యం చేయమని, నీ నామ మహిమార్థమే నీ చిత్త ప్రకారం జీవించే బ్రతుకు మాకు దయచేయమని, ఈ చిన్న ప్రార్థన పాదాలను చేర్చుకోమని, తప్పులుంటే క్షమించమని, పొరపాట్లుంటే మన్నించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.